ఏం చేయాలి? ఎవరికి చెప్పకుండా వెళ్ళకూడదు. తాతకి అమ్మమ్మ కింద ఎవరు చెప్పండి, గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పాలి. వెరీ గుడ్. మీరు చేయడమే కాదు, ప్రపంచంలో అందరి చేత చేయించాలి. ఎవరు పిలిస్తే చిన్న చిన్న పిల్లలు చాక్లెట్ ఇస్తే, బిస్కెట్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు చాలా చాలా ఈ కాలంలో ఏం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా అమ్మా నాన్నని చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. అమ్మా నాన్న ఎప్పుడు డబ్బులు అడగకూడదు. ఎందుకంటే మీరు డబ్బులు అడిగి బయట ఏ వస్తువులు కొనుక్కున్నారనుకో, ఆ చెడిపోయిన వస్తువులు మీకు ఇస్తే మీరు తింటే అనారోగ్యం వస్తుంది. కాబట్టి అమ్మా నాన్నకి ఎప్పుడు కూడా డబ్బులు ఏం చేయాలి, అడగాల. అమ్మాయి అడగాల్సిన డబ్బులు అడగకూడదు. మనకు కావాల్సిన తినుబండాలు అడగాలి, ఫ్రూట్స్ అడగాలి, పుస్తకాలు అడగాలి, పెన్సిల్ అడగాలి, మిఠాయిలు కావాలంటే అడగాలి. అమ్మా నాన్న కొనిచేస్తేనే మనం తినాలి తప్ప మనం ఎప్పుడు బజార్లో కూల్ డ్రింక్స్ కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వాడు కానీ అమ్మే వస్తువులు సరిగ్గా అమ్మకపోతే నష్టం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? మనగా నీకు వస్తుంది, మనకెందుకు వస్తుంది, అందరికి ఎందుకు వస్తుంది? ఎవరు తింటే వారికి వస్తుంది. కాబట్టి ఎవరు అలాంటి పనులు చేస్తారో వారికే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్ డాలీ. ఇది ఎందుకు తెలుసా డాలీ? ఏంటో డాలీ? నేను పిల్లలందరికీ చక్కగా నేను డాలీ అని పిలుస్తాను. ఎందుకు తెలుసా? డాలీ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు డాలీ అని పిలుస్తాను. అమ్మ నాన్న కానీ, చెల్లిని కానీ, అమ్మని కానీ అందరినీ డాలీ అని పిలుస్తాను. నేను అందరూ మీకందరికీ నేను ఏంటవుతాను చెప్పండి? మీ అందరికీ నేను ఏంటవుతాను చెప్పండి? ఏంటవుతాను నీకు? వెరీ గుడ్. ఏంటవుతాను నేను? డాలీ అవుతాను. కాదు ఇక ఈ అమ్మాయి కరెక్ట్గా చెప్పి ఏంటవుతాను? వెరీ గుడ్. నేను ఏంటవుతానంటే మీ అందరికీ ఏంటవుతాను కాదు, నేను మీ అందరికీ ఫ్రెండ్ కాదు, గుడ్ ఫ్రెండ్. ఏంటి? ఫ్రెండ్ అందరూ ఉంటారు. మన బ్యాడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్, చెడ్డ ఫ్రెండ్స్, గిల్లే ఫ్రెండ్స్, కొట్టే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. కానీ నేను మీ అందరికీ ఏంటి? ఏం ఫ్రెండ్ నేను? వెరీ గుడ్. నేను మీ అందరికీ గుడ్ ఫ్రెండ్. మరి నేను చెప్పిన మాటలు చిన్న మాటలన్నీ విని మీరు పెద్ద అయ్యారనుకో, అప్పుడు మీ అందరు నాకేంటవుతారు? మీ అందరు నాకేంటవుతారు? చెప్పండి మీ అందరూ. నేను గుడ్ ఫ్రెండ్, నేను చెప్పే మాటలన్నీ మీరు పెద్ద అయ్యాక అన్ని విని బాగా నేర్చుకుంటే మీరు ఏంటవుతారు? గుడ్ ఫ్రెండ్సా? కాదు, నేను మీ గుడ్ ఫ్రెండ్. నేను చెప్పిన మాటలన్నీ వింటే మీ అందరూ నాకు ఏంటవుతారు తెలుసా? వెరీ గుడ్ ఫ్రెండ్స్ అవుతారు. ఏంటవుతారు? మీ అందరూ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అవుతారు. ఓకే. ఇదేం చేస్తా పట్టుకోది. ఓన్లీ వాట్ ఈస్ దిస్? ఓన్లీ వన్ బాటిల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ నైస్, వెరీ నైస్. యూ లుకింగ్ వెరీ నైస్. ఓకే, వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఇది ఎవరైనా తెలుగులో మీ తెలుగు టీచర్ కానీ ఏదైనా టీచర్ ఉంటే దీని పేరు తెలుగులో చెప్పండి అని చెప్పండి చూద్దాం. దీని తెలుగులో ఏంటంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు తెలుగులో చెప్పండి? దీన్ని ఏమంటారు? పొల్ల. ఏం పొల్ల అంటారు? చెప్పండి మీ అందరూ కూడా. ఎవరు కూడా ప్రపంచం చెప్పలేదు. ఏ టీచర్? తెలుగు టీచర్ అడగండి. తెలుగు టీచర్ ఈ స్ట్రాని తెలుగులో ఏంటి అంటారు అడగండి. అంతే. మరి రేపటి తెలుగు టీచర్ మీకు కనబడి వారిలో సెలవు పెట్టారు. చెప్పండి దీన్ని ఏంటంటారు? ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చెప్పాలనుకో, పానీయంలో తాగే సన్నని ప్లాస్టిక్ ఏదో చెప్పి బొట్టం ఇది చెప్పాలి. అందుకే మన స్టైల్లో షార్ట్ కట్ వెళ్ళిపోతుంటాం. షార్ట్ కట్ ఇప్పుడు బాగుపడం. ఓకే, కానీ ఏం చేస్తుందా? మీ అందరికీ ఒక చిన్న లెసన్. ఎనీ టీచర్ కూడా ఎవరికైనా సరే, ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అవుటర్స్ ఎవరికి ఛాలెంజ్ ఏంటి అంటే ఈ స్ట్రా సహాయంతో ఈ బాటిల్ కదా, ఈ బాటిల్ ఇక్కడే పెడతాను. అంటే ఈ ప్లేస్ లో ఈ బాటిల్ పెట్టాను. ఈ బాటిల్ నేను ఇక్కడ పెట్టాను కదా, ఈ బాటిల్ ని ఇక్కడ పెట్టిన తర్వాత ఈ స్ట్రా సహాయంతో ఈ బాటిల్ ని పైకి లేపాలి. దీని సహాయంతో ఈ బాటిల్ ని పైకి లేవాలి. కమ్ దిస్ సైడ్. ఓకే, డూ ఇట్. ఆ బాటిల్ ని మీరు చెప్పే ఈ స్ట్రా సహాయంతో పైకి ఎత్తాలి. పైకి ఎత్తగలమా? పైకి
పెట్టండి. పేరెంట్స్ ఉన్నారు, బల్లయ్యండి పేరెంట్స్కి చూడు కూర్చోబెట్టండి. నాట్ కమ్స్. ఎవరు చేస్తారు ఊరిక డూయింగ్ దిస్ వర్క్. Come, 1 person, only 1 person, come here. Please be here, just come. Anybody doing this work? Only 1 person. It's not correct. నేనేం చెప్పాను, ఇది బాటిల్ని ఇక్కడే ఉంచి స్ట్రా సహాయంతో ఇలాగే పైకి లేపాలని పడుకోబెట్టి నిలబెట్టి నేను లేపమని చెప్పలేదు. జస్ట్ కాదు కదా, వెరీ వెరీ ఈజీ. దీన్ని అంటారు ఏంటంటే పజిల్స్ అంటారు. పిల్లలకి మీరమ్మ మేడం గారు నా రిక్వెస్ట్ అండి, మీ ఉద్యోగాలు ఎలాగా దొరకలేదు, బీఈడీ చేసి ఉంటారు, మీ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకుంటున్నారు కదా, ఈ పిల్లలందరికీ చదువు నేర్పితే వీళ్ళందరికీ ఉద్యోగాలు భారతదేశంలో వస్తాయని నమ్మకం మీకుందో తప్ప నాకు మాత్రం లేదు. కాబట్టి పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, చదువుతో పాటు మనకి జీవనోపాధి విజ్ఞానాన్ని కూడా నేర్పించాలి. అందుకే నా రిక్వెస్ట్ సార్, వారం రోజులు స్కూల్లో ఒకరోజు సెలవు ఇస్తారు, 5 రోజులే పాఠం చెప్పండి. 5 రోజులు ఒక్కరోజు మాత్రం మీ స్కూల్లో పుస్తకాలు తేవద్దు. చదువుకు సంబంధించిన పెన్సిలు, పలక, పుస్తకం ఏది తేకుండా చక్కని బట్టలు వేసుకొని వచ్చి వాళ్ళకి మంచి పజిల్స్, విజ్ఞానాన్ని, ప్రపంచంలో ఉండే గొప్ప విషయాలు చెప్పండి. వాళ్ళు భారతదేశంలో పెద్దవాళ్ళు అవుతారని ఆశిస్తారు. వెరీ ఈజీ. షీట్ హౌ ఇట్ ఈస్. ఇది పజిల్స్ అంటారు. ఇలాంటి పజిల్స్ కోట్లు ఉన్నాయి. పిల్లలకి నేర్పిస్తే మేధాశక్తి పెరుగుతుంది. ఏంటంటే ఈ బాటిల్ని దీని సహాయంతో పైకెత్తమన్నారు, పడుకోబెట్టేసి ఊదీసి అవన్నీ చేయడం. వెరీ సింపుల్. ఈ స్టాల్ని జస్ట్ బెండ్ చేసి, ఈ స్టాల్ కొంచెం బెండ్ చేసి లోపలికి పుష్ చేసి అలా పైకెత్తే ఇది చూసారా.